హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్. ఈరోజు ఒక ఇన్స్టాంట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదే గుంత పునుగులు. ఈ గుంత పునుగుల్ని ఇడ్లీ పిండితో కాకుండా, దోశ పిండితో కాకుండా నార్మల్గా రవ్వతో చాలా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. టేస్ట్ క్రిస్పీగా భలే బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ బౌల్లో 2 కప్పుల బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలండి. 2 కప్పుల బొంబాయి రవ్వకి 2 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కప్పున్నరకి పైగా పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగుని కూడా యాడ్ చేసేసి ఇందులో ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రవ్వ ఈ పెరుగు బాగా కలిసేటట్టు ఒక స్పూన్ తీసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. భలే బాగుంటాయండి. క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ దోసపిండిలా అయితే కలుపుకోవాలండి. మరీ పలుచగా కలుపుకోకూడదు, మరీ చిక్కగా ఉండకూడదండి. నార్మల్గా ఉండేది చూడండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ పిండి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసిన ఒక 2-3 పచ్చిమిర్చి, ఇందులోనే 2 మీడియం సైజు టమాటోస్ కట్ చేసి వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలండి. మనకు నచ్చితే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కాస్త సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని మన రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా మిరియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల స్పైసీగా బాగుంటాయి పునుగులు. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకుందామండి. చూడండి, ఈ రవ్వ పెరుగులో బాగా కలిసేటట్టు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలండి. చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత ఈ రవ్వ అయితే ఈ పెరుగులో బాగా నాని ఉంటుంది. నానిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇందులో మనము ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా కంప్లీట్గా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా చాట్ మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కాస్త గట్టిపడింది కదా పిండి. ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, లైట్గా వాటర్ యాడ్ చేసి ఈ పిండి మొత్తాన్ని ఇంకోసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా దీన్ని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని గుంత పునుగుల ప్యాన్ అయితే పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేయాలండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా లైట్గా ఆయిల్ పడుతుంది, హెల్త్ కూడా. చూడండి, ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి పిండిని కాస్త వేసేసుకోవాలండి. ఈ గుంతల్లో వేసేసుకొని పైనుంచి మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు అలా వదిలేయాలండి సిమ్లో పెట్టుకొని. చూడండి, ఒక 3-4 నిమిషాల తర్వాత పైన పిండి మొత్తము చూడండి ఇలా వేగిపోయి ఉంటుంది కదా. పైన పిండి ఉంటే మాత్రం కదిలించకూడదండి దీన్ని. పిండి మొత్తం ఆవిరైపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క దాన్ని స్లోగా టర్న్ చేసేసుకోవాలి. చూడండి, ఒక్కొక్క దాన్ని ఒక స్పూన్ తీసేసుకొని టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలండి. చూడండి, ఈ కలర్ రావాలి. 2 వైపులా బాగా కాల్చుకొని అయితే దీన్ని పక్కన తీసి పెట్టుకుందామండి. టర్న్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచనివ్వాలండి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా అయితే సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలండి. తర్వాత మిగతా పిండిని కూడా నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఇందులో నువ్వులు వేసుకుంటున్నానండి. ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫస్ట్ దానిలాగే ఇక్కడ కూడా మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల తర్వాత చెక్ చేసేసుకొని టర్న్ చేసేసుకోవాలండి. 2 వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇలా చేసి పెడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి భలే నచ్చేస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా పల్లీల పచ్చడితో తినొచ్చు, అలాగే అల్లం పచ్చడితో తినొచ్చు, ఏ పచ్చడితో అయినా తినొచ్చు. టమాటో పచ్చడితో కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై అయితే చేసేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.